వెల్కమ్ బ్యాక్ టు ద జర్నా స్టడీస్. మన జర్నా స్టడీస్ యూట్యూబ్ ఛానల్లో మనం ప్రజెంట్ చేస్తున్న వీడియోస్ ఏంటంటే 8th క్లాస్కి సంబంధించిన సోషల్ స్టడీస్ మనం చూస్తున్నాం. ఆల్రెడీ గతంలో మనం చాలా విషయాలు చూసాం. వివిధ రకాల పటాల గురించి, నావికుల గురించి, తర్వాత గ్రీకుల గురించి, రోముల గురించి, రోమన్స్ గురించి, తర్వాత బైబిల్ ఆధారంగా పటాలు ఎలా ఉన్నాయి, గ్రీకులు వాళ్ళు ఎలా రూపొందించారు, అక్షాంశాలు, రేఖాంశాలు ఇవన్నీ కూడా చూసాం. ఇంకా ప్రక్షేపణ గురించి మనం చూసాం. ప్రక్షేపణ అంటే మెర్కేటర్ ప్రక్షేపణ. ఈ మెర్కేటర్ ప్రక్షేపణ గురించే మనం తెలుసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈయన మెర్కేటర్ ఎవరంటే పటాల తయారీదారి, కార్టోగ్రఫీ పితామహుడుగా మనం చూస్తాం. సో ఈ మెర్కేటర్ ప్రక్షేపణ ద్వారా మాత్రమే ప్రపంచ పటాలు తయారయ్యాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా అడగవచ్చు. సో ఇక్కడ ప్రక్షేపణ గురించి మరికొన్ని విషయాలు ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం చూద్దాం. ప్రపంచం బంతిలాగా గుండ్రంగా ఉంటుందని మీకు తెలుసు. అయితే దీనిని కాగితం మీద గీసేటప్పుడు వంపుని చూపించలేం. ప్రపంచం మొత్తం గుండ్రంగా ఉంది కాబట్టి దాన్ని వంపుని మనం కాగితం గీసేటప్పుడు మనం చూపించలేం. అందుకని ప్రపంచ పటం మనం చూసినప్పుడు బల్లపరుపుగానే ఉంటుంది. బల్ల మీద పరుపుని ఎలా పరుస్తామో అలానే ప్రపంచ పటాలు ఉంటాయి. గుండ్రంగా ఉన్నది అనేది మనం చూపించలేం. ఇది కాగితం మీద గీసేటప్పుడు బలపరుపుగానే చూపిస్తాం. అలా బలపరుపుగా గీసేటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఏంటి? ఖండాల రూపంలో, దూరాలలో కొన్ని వక్రీకరణలు జరుగుతాయి. వక్రీకరణలు అంటే సమస్యలే. ఖండాల రూపంలో మారిపోవడం, దూరాలు మధ్య వ్యత్యాసం ఉండడం, తేడా ఉండడం, మన కొన్ని తప్పు దిశలో లేదా సరైన ఆకారాలు లేకపోవడం వల్ల తప్పుడు దిశలో నావికులు వెళ్ళి తమ గమ్యాన్ని చేరుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటారు. అది మనం ఇక్కడ చూస్తాం. సో చూడండి, అదే ఇది చూడండి. దీనివల్ల అనివార్యంగా ఖండాల రూపంలో, దూరాలలో కానీ కొన్ని వక్రీకరణలు జరుగుతాయి లేదా ప్రదేశాలు తప్పు దిశలో చూపబడతాయి. కీలక ప్రదేశాలను గుర్తించడానికి నావికులకు సరైన ఆకారాల దిశలు అవసరం. ఈ నావికులకు సరైన ఆకారాలు కావాలి. సరైన దిశలో వాళ్ళు వెళ్ళే విధంగా ఉండాలి. ఖండాల పరిమాణం, దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం దిశలు సరిగా చూపించే విధానాన్నే మెర్కేటర్ అంటారు. ఇక్కడ బలపరుపుగా గీసేటప్పుడు ఖండాల ఆకారంలో, పరిమాణాల్లో తప్పులు వస్తాయి. అలా తప్పులు ఉన్నప్పటికీ ఖండాల ఆకారాన్ని, దిశను సరిగా చూపించే విధానమే మెర్కేటర్ రూపం. అందుకని ప్రపంచ పటాల తయారీ పితామహుడుగా మెర్కేటర్ అంటారు. ఇప్పుడు జరుగుతున్న పటాలు మొత్తం ఈయన అనుసరించిన విధానాన్ని అనుసరిస్తాం. మెర్కేటర్ ప్రక్షేపణ ప్రధానమే. ప్రక్షేపణ అర్థమైంది కదా. అది ప్రపంచాన్ని చూపించడానికి నేటికి ఈ మెర్కేటర్ పద్ధతిని వాడుతున్నారు. ఇక వలసలు, ఏర్పాటు, అన్వేషణలు, సైనిక వినియోగం, పటాల తయారీ. ఉత్తర దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా ఇవన్నీ ఖండాలు. వంటి ఖండాలను ఐరోపా దేశాలు తమ వలసలుగా మార్చుకోవడంతో ఆ ప్రదేశాల గురించి, అక్కడి వాతావరణ, పంటల, ఖనిజ వనరుల గురించి, ప్రజల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వీళ్ళు పటాల తయారు చేసే వారిని బృందాలుగా వివిధ ప్రాంతాలకు పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించి పటాలను తయారు చేయమని కోరారు. ఈ బృందాలు కొండలు, ఎడారులు, నదులు, అర్థమవుతుందిగా, కొండలు, ఎడారులు దాటి స్థానిక ప్రజలను ప్రతిఘటించి దేశాల మారుమూల ప్రాంతాలకు చేరుకొని తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. ఇప్పుడు దాకా అర్థమైందిగా. వీళ్ళు ఏం చేశారంటే ఒక బృందాలుగా ఏర్పాటు చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇది ఐరోపా దేశం వాళ్ళు. ఐరోపా దేశంలో కొంతమంది వర్తకం కోసం, వ్యాపారం కోసం, వివిధ ప్రాంతాల యొక్క మార్గాలు కనుక్కోవడం కోసం వాళ్ళని ప్రపంచ పటాలను తయారు చేయమని కొన్ని బృందాలుగా ఏర్పాటు చేసి వాళ్ళ ఖండాలకు, ఎడార్లకు, నదులకు దాటుకొని వెళ్ళి ప్రజల సమక్షంలో ఉండి అన్నింటి గురించి తెలుసుకునేవాళ్ళు. మారుమూల ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. ఇక్కడ అది రాయడం జరిగింది. మారుమూల ప్రాంతాలకు చేరుకుని తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించేవారు. ఈ సమాచారం పట్టాల ఆధారంగా వలస పాలకులు ఆయా ప్రాంతాలపై తమ పాలనను పటిష్టపరుచుకుని అక్కడి వనరులను దోచుకున్నారు. ఈ రూపంలోనే అంటే ఈ విషయంలోనే మన ప్రపంచ పటాలు తయారు చేసే విధానంలో వాళ్ళు మార్గాలను కనిపెట్టారు. సముద్ర మార్గాన్ని కనిపెట్టి వలస పాలన అనేది ప్రారంభమైంది. ఇందులో భాగంగా బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని తమ ఆధీనంలో తెచ్చుకున్న తర్వాత దేశ మారుమూల ప్రాంతాల్లోని అన్ని వివరాలు చూపించే పటాలు తయారు చేయడం మొదలుపెట్టారు. అన్ని వివరాలు చూపించే పటాలు తయారు చేపెట్టారు. ఇప్పుడు బ్రిటిష్ వారు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తర్వాత దేశం అంతటినీ సర్వేక్షణ చేసి పటాలు తయారు చేయడానికి భారతదేశ సర్వేక్షణ శాఖ అంటే సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ సర్వేక్షణ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. జేమ్స్ రెన్నెల్ను సర్వేయర్ జనరల్గా నియమించారు. అప్పుడు ఈ సర్వే జనరల్ ఎవరంటే జేమ్స్ రెన్నెలే ఈ సర్వేక్షణ శాఖకు జనరల్. రెన్నెల్ సర్వేక్షణ శాఖ, జనరల్ రెన్నెల్ సర్వేక్షణ శాఖ. సర్వే ఆధారంగా తయారైన భారతదేశపు మొట్టమొదటి పటాలను అతడు తయారు చేశారు. భారతదేశపు మొట్టమొదటి పటాలను తయారు చేసింది ఇదే చూడండి. సర్వేక్షణ శాఖ ఆధారంగా రూపొందించిన భారతదేశం యొక్క పటం. అప్పుడు జమ్మూ కాశ్మీర్ లేదు, జమ్మూ కాశ్మీర్ మంది కాదు. ఇది భారతదేశ పటం. బ్రిటిష్ కాలంలో తయారు చేసిన భారతదేశ పటంతో నేటి భారతదేశ పటాన్ని పోల్చండి. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ శాఖను సాధారణ శకం 1802లో విలియం లాంబ్డన్ ఆరంభించాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో చూడండి, 1802లో విలియం లాంబ్డన్
ఆరంభించాడు. ఏం ఆరంభించాడు? ప్రపంచంలోనే అత్యధిక ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ, ప్రపంచానుసారంగా ఈ భౌగోళిక సర్వేక్షణ శాఖను ప్రారంభించింది విలియం లాంబ్డన్. అదే మన భారతదేశంలో అయితే జేమ్స్ రన్నెల్ జనరల్. దక్షిణంలో చెన్నై దగ్గర మొదలుపెట్టి ఉత్తరాదిన హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తులను నిర్ధారించడం జరిగింది. ఇక్కడ మన భారతదేశంలో చెన్నై దగ్గర నుండి మొదలుపెట్టి హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును గీచుకుంటూ వివిధ ప్రదేశాల ఎత్తులను కనిపెట్టారు. ఈ సర్వేక్షణ సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేశారు. విలియం లాంబ్డన్ ఆరంభిస్తే పూర్తి చేసింది ఎవరు? సర్ జార్జ్ ఎవరెస్ట్. ఈ సర్వేక్షణ ఆధారంగానే ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతమని నిరూపితమయ్యింది. మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి దాని ఎత్తును కొలిసిన వ్యక్తి ఎవరంటే జార్జ్ ఎవరెస్ట్. అతని పేరు మీదుగానే ఆ పర్వతానికి ఎవరెస్ట్ పర్వతం అని పేరు వచ్చింది. అసలు ఈ సర్వేక్షణ శాఖను ప్రారంభించింది లాంబ్డన్ అయితే 1802లో దీన్ని ముగించింది జార్జ్ ఎవరెస్ట్. అతని పేరు మీదుగానే ఈ ఎవరెస్ట్ పర్వతం అనేది వచ్చింది. మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి దాని ఎత్తును కొలిసిన జార్జ్ ఎవరెస్ట్ పేరుని ఈ పర్వతానికి పెట్టారు. అన్ని ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు కాబట్టి ఈ సర్వే చేయడం సముద్ర తీరమైన చెన్నైలో మొదలైంది. అది కూడా ఇంపార్టెంట్. ఎక్కడ మొదలైంది అనేది కూడా ఇంపార్టెంట్. సైనికులకు, వైమానిక దళాలకు యుద్ధ సమయాల్లో పటాల అవసరం ఎక్కువైంది. మొదటి 2 ప్రపంచ యుద్ధ సమయంలో అన్ని వివరాలతో కూడిన ఈ పటాలను శత్రువుల చేతుల్లో పడకుండా అనేక ప్రభుత్వాలు వీటిని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేశాయి. సైనికులకి, వైమానిక దళాలకు కూడా ఈ పటాలు చాలా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు యుద్ధ సమయాల్లో చాలా ఉపయోగపడాయి. మొదటి 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి కదా, ఆ సమయంలో ఎన్నో వివరాలతో కూడిన పటాలు శత్రువులను చేతుల్లో పడకుండా అనేక పథకాల నుండి ప్రభుత్వాలు వీటిలో రహస్యంగా ఉంచడానికి తోడ్పడ్డాయి. అయితే నేటి కాలంలో ఉపగ్రహ ఛాయాచిత్రాలు పటాల తయారీని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు శాటిలైట్స్ ద్వారా ఒక ప్రాంతం యొక్క ఉనికిని కనుక్కొని దానికి ప్రోగ్రామ్ చేసి బాంబులు వేసుకుంటున్నారు. ఇప్పుడు యుద్ధాలు చేసుకుంటున్నారు. అప్పుడైతే పటాలు చాలా ఉపయోగపడ్డాయి. పూర్తి వివరాలతో ఎంతో ఖచ్చితమైన పటాలు ఇప్పుడు తయారవుతున్నాయి. అంతేకాక వీటిని రహస్యంగా ఉంచడం ఇప్పుడు ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదు. ఎందుకంటే శాటిలైట్స్ అందరి చేతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్లో బాగా అభివృద్ధి జరిగింది కాబట్టి, సాంకేతికంగా అభివృద్ధి చేశారు కాబట్టి అన్ని దేశాలకు తెలిసిపోయింది. రహస్యంగా ప్రభుత్వాలు ఉంచలేకపోతున్నాయి. అధ్యయనం చేయడానికి, ఉపయోగించుకోవడానికి సమాచారం అందరికీ అందుబాటులో ఉంది. డేవిడ్ లింగ్స్టన్, స్టాన్లీ ఆమ్సన్ వంటి ప్రముఖ అన్వేషణ జీవితాల గురించి తెలుసుకోండి అని ఇక్కడ ఇచ్చారు. చూద్దాం వీలుంటే. మన కాలంలో పటాల వినియోగం, మన కాలంలో పటాలు ఎలా ఉపయోగించారో చూద్దాం. వ్యాపారం, నౌకాయానం, యుద్ధాలు, వలస ప్రాంతాలను ఏర్పరచుకోవడం వంటి వాటి కోసం పటాలు తయారు చేసి ఉపయోగించారని మనకి తెలుసుకున్నాం. నేటి కాలంలో దేశాభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడానికి పటాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఒక ప్రాంతంలోని వనరులు, ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యల వంటివి ప్రణాళికలు తయారు చేసే వాళ్లకు తెలియాలి. పటాల ద్వారా ఈ విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు, తాగునీటి సమస్య ఉన్న ప్రదేశాలను చూపించే పటాన్ని తయారు చేయవచ్చు. ఈ పటాన్ని నీటి వనరులైన వర్షపాతం, భూగర్భ జలాలు, నదులు పటాలతో పోల్చవచ్చు. ఈ పోలికల ఆధారంగా ఆ ప్రాంతం ప్రజలందరికీ తాగునీరు అందించడానికి బోరుబావులు తవ్వడం, నదులకు అడ్డంగా ఆనకట్టలు కట్టడం, చెరువులు తవ్వడం లేదా దూర ప్రాంతం నుంచి పైపుల ద్వారా వీటిని వేరు చేయడం, వీటిలో ఏది ఉత్తమమైన విధానమో నిర్ణయించవచ్చు. అదేవిధంగా పటాల సహాయంతో వ్యవసాయ అభివృద్ధికి, కొత్తగా పరిశ్రమలు నెలకొల్పడానికి, రోడ్లు వేయడానికి, ఇంకా చూడండి ఈ పటాల ద్వారా ఉపయోగాలు అన్నమాట. కొత్తగా పరిశ్రమలు నెలకొల్పడానికి పటాలు ఉపయోగపడతాయి, రోడ్లు వేయడానికి ఉపయోగపడతాయి, ఆసుపత్రులు నిర్మించడానికి, పాఠశాలలు నిర్మించడానికి, వ్యవసాయం అభివృద్ధి చేయడానికి ఈ పటాలు అనేది కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. తమ వ్యాపార కార్యకలాపాలు రూపొందించుకోవడానికి కూడా ఈ పటాలు ఉపయోగపడతాయి. కంపెనీలు పటాలను ఉపయోగిస్తున్నారు. దానికి ఒక ప్రాంతంలో తమ కార్యకలాపాలను విస్తరించుకుని మొబైల్ ఫోన్ కంపెనీ గ్రామాలను, పట్టణాలను చూపించే పటం, అలాగే మైక్రోవేవ్ టవర్ల నిర్మాణానికి కొండలు, అడవులను చూపించే పటం అవసరమవుతాయి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ పటాలు ఎవరెవరు ఉపయోగపడుతున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మనం చూసాం.